మన పిల్లలకి 1.5 year 2 years ఆర్ 3 years వచ్చినప్పుడు స్కూల్ జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏది బెస్ట్ స్కూల్, ఏ స్కూల్కి జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే మా బేబీ ఫ్యూచర్ బాగుంటుంది అని ఇలా ప్రతి పేరెంట్కి ఒక ఎగ్జామినేషన్, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అలాగే నర్వస్నెస్ కూడా ఉంటుంది, ఒకలాంటి యాంగ్జైటీ కూడా ఉంటుంది. ఇది ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు కదా, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్ అనేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ వీడియోలో మనం పిల్లలకి ప్రీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని క్రైటీరియా ఫాలో అవ్వాలి. సో బెస్ట్ స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, బేబీ కేర్, న్యూ బార్న్ కేర్, పేరెంటింగ్ టిప్స్, టాడ్లర్ యాక్టివిటీస్, బేబీ ఫుడ్, ఫ్యూ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి. సో ఏవి మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో పిల్లలకి ప్రీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికన్నా ముందు ఏ టైప్ ఆఫ్ స్కూల్లో జాయిన్ చేయాలనేది డిసైడ్ అవ్వాలి. 2 types ఉన్నాయి, బిగ్ స్కూల్ ఆర్ ప్లే స్కూల్ అనేసి. బిగ్ స్కూల్ అంటే ఏంటి, నర్సరీ దగ్గర నుంచి ఆర్ ప్లే స్కూల్, ప్లే గ్రూప్ దగ్గర నుంచి 10th స్టాండర్డ్ ఆర్ 12th స్టాండర్డ్ వరకు కూడా ఒకే స్కూల్లోనే పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. ప్లే గ్రూప్ అంటే ఏంటి, మనకు అంటే నర్సరీ నుంచి ప్లే గ్రూప్ నుంచి జస్ట్ యూకేజీ వరకు మాత్రమే అక్కడ పిల్లలు చదువుకోగలుగుతారు. అగైన్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వేరే స్కూల్కి జాయిన్ చేయాల్సి వస్తుంది. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ప్లే గ్రూప్లో వచ్చేసి ఈచ్ చైల్డ్కి ఇండివిజువల్ అటెన్షన్ అనేది ఉంటుంది. డే టు డే ఏం చేస్తున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేసి డైలీ టీచర్తో కమ్యూనికేట్ చేసి మనం తెలుసుకోవచ్చు. అండ్ అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇంపార్టెన్స్ కూడా మన బేబీకి ఎక్కువగా ఉంటుంది. ఏజ్ అప్రాప్రియేట్ చైల్డ్, ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ ఉంటుంది. ఎలాంటి ఫోర్స్ఫుల్ టీచింగ్ మెథడ్స్ అనేది ఉండదు. బేబీ బాగా ఎంజాయ్ చేస్తూ చదువుకోగలుగుతారు. వాళ్ళ నర్చరింగ్, వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉంటుంది. బిగ్ స్కూల్లో తీసుకున్నట్లయితే ఏంటి అంటే, నర్సరీ నుంచి 10th or 12th స్టాండర్డ్ వరకు ఒకే చోటే చదివించవచ్చు. ఇక్కడ ఏంటి అంటే టీచర్కి అండ్ పేరెంట్స్కి మధ్య ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే డిస్కస్ చేసేలాగా ఉంటుంది. లైక్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే డిస్కస్ చేసుకోగలము. అండ్ స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రిక్ట్ కరికులమ్స్ అనేవి ఉంటాయి. పర్టికులర్గా ఈ ఇయర్లో బేబీ ఇది నేర్చుకోవాలనేసి కొన్ని స్కూళ్ళలో ఫోర్స్ఫుల్ మెథడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్స్ లైక్ ఇక్కడ మాంటిసరీ యాక్టివిటీస్ లాంటి యాక్టివిటీస్ అయితే ఏమి ఉండవు. డైరెక్ట్గా రైటింగ్స్ కానీ, నర్సరీ రైటింగ్స్ కానీ, రైమ్స్ కానీ ఇలా ఉంటుంది అనమాట బిగ్ స్కూల్లో. ఒకవేళ మీ బేబీ స్పోర్ట్స్, అథ్లెట్స్లో అంతా కూడా స్ట్రాంగ్గా ఉండాలి, దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అంటే, అర్లీ ఏజెస్ నుంచే మీ బేబీని స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటారంటే బిగ్ స్కూల్ ఈజ్ ద బెస్ట్. సో ఈ 2 type ఆఫ్ స్కూల్లో ఏ దాంట్లో జాయిన్ చేయాలో మీరే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని, క్లోజ్ ఫ్రెండ్స్, నైబర్స్ ఆర్ మీకు తెలిసిన క్లోజ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర డిస్కస్ చేసి వాళ్ళు ఏ స్కూల్ పంపిస్తున్నారు అని తెలుసుకొని, మీకు ఆ స్కూల్స్ ఓకే అయితే అన్ని లిస్ట్ డౌన్ చేసి పెట్టుకోండి. అండ్ అలా కాకుండా గూగుల్లో కానీ మీ నియర్ బై ఉన్న స్కూల్స్ అన్ని కూడా లిస్ట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ వన్, స్కూల్ నేమ్స్ అన్ని లిస్ట్ డౌన్ చేసి పెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏం చేయాలి, ఒక పర్టికులర్ 1 day ఆర్ 2 days ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అనే దాన్ని బట్టి మీరు ఫ్రీ చేసుకొని స్కూల్స్ని విజిట్ చేయాలి. ఆ విజిట్ చేయడం కూడా ఎలా అంటే, పిల్లలు ఉన్న టైంలో విజిట్ చేస్తే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా కేర్ చేస్తున్నారని మనం ప్రాక్టికల్గా చూడగలుగుతాము. నెక్స్ట్ థర్డ్ వన్, అలా విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని పాయింట్స్ని అయితే అబ్జర్వ్ చేయాలి. ఎలా వెల్కమింగ్ చేస్తున్నారు, అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ, లేకపోతే మనం ఫస్ట్ వెళ్ళగానే ఉంటారు కదా, వెళ్ళగానే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా గ్రీట్ చేస్తున్నారు, వాళ్ళు వెల్కమింగ్ ఏ విధంగా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ థింగ్, లోపలికి వెళ్ళగానే స్కూల్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ మనకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎలా ఉంది, అండ్ వెళ్ళగానే మనకు ఏమైనా వాల్స్ మీద ఏమైనా డిస్ప్లే చేశారా ఆర్ట్స్ అన్నీ కూడా, అవి కూడా పిల్లలతో వేసిన ఆర్ట్స్ ఏవైనా ఉన్నాయి, పిల్లలు చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్ ఉన్నాయా, లేకపోతే టీచర్సే పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి టీచర్స్ రెడీ చేసి పెట్టిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ ఉన్నాయా చూడాలి. ఇది ఎందుకు అంటే, ఇప్పుడు ప్లేఫుల్ పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు పిల్లలు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ని డిస్ప్లే చేస్తారు. బికాజ్ వాళ్ళు ఎక్కువ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాంటి జాయ్ఫుల్ యాక్టివిటీస్ పిల్లలతో చేపిస్తారని అర్థం. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళు పిల్లల్ని ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలంటారు, కొంచెం పనిష్ చేసే మేనర్లో వాళ్ళు ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏజ్లో మన పిల్లలకి పర్ఫెక్షన్ కాదు కావాల్సింది, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, వాళ్ళకు ఫన్ఫుల్ వేలో నేర్పించదగ్గ అట్మాస్ఫియర్ ఉండాలి. సో ఇది మెయిన్గా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, లొకేషన్. లొకేషన్
అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన బేబీ లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఇంట్లో ఉంటారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ వేరే ప్లేస్లో, మన దగ్గర కాక వేరే ప్లేస్లో ఉండాల్సి వస్తుంది. 1 hour to 3 hours అంటే పాటు ఉండాల్సి వస్తుంది కదా. పిల్లలకి సపరేషన్ యాంగ్జైటీ అనేది ఒకటి ఉంటుంది. ఇంట్లో వాళ్ళని వదిలి ఉన్నప్పుడు ఏడవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు మన ఇంటి దగ్గర నుంచి 1 to 3 kilometers లోపలే ఉండేలాగే చూసుకోండి. ఒకవేళ లేదు మీకు ఏదో ఒక బెస్ట్ స్కూల్ నచ్చి ఉంటుంది, బాగా ఫేమస్ స్కూల్ ఒకటి నచ్చి ఉంటుంది, చాలా దూరం ఉంది అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగా ఉండి మీ బేబీ ఎంజాయ్ చేయగలరంటే ఓకే. లేకపోతే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాను పోనీ ట్రావెలింగ్ టైంకే బేబీ విసిగిపోతారు అండ్ అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. స్కూల్ పేరు ఎత్తగానే ఏడుస్తూ ఉంటారనమాట, ఇష్టపడరు. కాబట్టి ఎప్పుడు నియర్ బై ఉండేలాగే చూసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ బేబీ ఏడుస్తూ ఉంటారు, లేదంటే ఫుడ్ తినరు, ఇంకేదో దానికి క్రాంకీ అవుతారు, మనం అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంటే మనకు నియర్ బై ఇంటికి దగ్గరలో ఉంటే ఇమీడియట్గా వెళ్ళగలుగుతాం ఎవరో ఒకరు. అలా కాకుండా ఎక్కడో దూరంగా ఉంది అంటే బేబీ ఈ టైంలో చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ బేబీ అట్లీస్ట్ ఈ స్కూల్ ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ అయ్యేంత వరకు ఈ ప్లే స్కూల్ అనేది మనకు నియర్ బై ఏరియాలో ఉండేలాగే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ గురించి మనం ఇప్పుడు పర్టికులర్గా కొన్ని స్కూల్స్ అనుకుంటాము, విజిట్ చేసిన తర్వాత ఒక 2-3 లిస్ట్ వేసుకుంటాం కదా. ఆ స్కూల్స్ గురించి మనము రివ్యూస్ చెక్ చేయాలన్నమాట. ఎలా ప్రీవియస్ పేరెంట్స్ ఎలా రివ్యూ ఇచ్చారు, అలాగే గూగుల్లో చూడాలి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ని కూడా మనం చెక్ చేయాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ మనం స్కూల్లో వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల్ని చూసి అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా అక్కడ మనం వెళ్ళిన టైంలో ఉంటే వేరే పేరెంట్స్తో డిస్కస్ చేయడం వల్ల కూడా స్కూల్ గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. అండ్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ గురించి, స్కూల్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారా, ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారంటే వాళ్ళకు పిల్లల్ని, ఆ ఏజ్ ఉన్న పిల్లల్ని అంత బాగా హ్యాండిల్ చేయడం వచ్చు అని అర్థం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకే టీచర్, ఆ స్కూల్ స్టాఫ్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ కాకోకుండా చాలా ఇయర్స్గా అదే స్టాఫ్, అదే టీచర్స్ ఉన్నారు అంటే అది బెస్ట్ స్కూల్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, వెంటిలేషన్ ప్రాపర్గా ఉందా, అన్ని క్లాస్ రూమ్, మీ బేబీ ఉండబోయే క్లాస్ రూమ్కి విండోస్ ఉన్నాయా, లైటింగ్ న్యాచురల్ సన్లైట్ పడుతుందా అనేది చూసుకోవాలి. చాలా వరకు ప్లే స్కూల్ ఎలా ఉంటున్నాయంటే చిన్న ఏరియాస్లో పెట్టేస్తున్నారు, అసలు యాంపుల్ వెంటిలేషన్ ఉండదు, అక్కడికి వెళ్తే ఒకలాంటి ఫంగస్ స్మెల్ వస్తూ ఉంటుంది. బికాజ్ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వెంటిలేషన్ లేనటువంటి ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా యాంపుల్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు పిల్లలు 10 members or 15 members ఉండి చాలా పెద్ద క్లాస్ రూమ్ ఉందనుకోండి, పిల్లలు ఎక్కువ తిరగడం ఎక్కువ అవుతుంది, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి బేబీకి అకామిడేట్ పిల్లలు ఎంతమంది ఉన్నారు దానికి పర్ఫెక్ట్గా క్లాస్ రూమ్ సైజ్ అనేది ఉండాలి. అలాగే పిల్లలకు ఉండే చైర్స్ కానీ టేబుల్స్ కానీ వాళ్ళ ఏజ్ అప్రాప్రియేట్గా ఉన్నాయా, మరీ పెద్ద సైజ్ అయినా కూడా బేబీ కంఫర్టబుల్గా ఉండలేరు కదా అక్కడ, సో అది చెక్ చేసుకోవాలి. అలాగే అవుట్డోర్ యాక్టివిటీ, ప్లే ఏరియా అనేది కూడా యాంపుల్గా ఉండాలన్నమాట. బికాజ్ ఈ ఏజ్లో పిల్లలు ఎంత ఇండోర్లో అంటే క్లాస్ రూమ్స్లో కూర్చొని నేర్చుకుంటారో అంత అవుట్డోర్ యాక్టివిటీస్కి, బయట ఆడుకునేకి ఆ ప్లే ఏరియాని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఆ ప్లే ఏరియా కూడా బాగా వెంటిలేషన్ వచ్చేలాగుండి వీలైనంత వరకు ఓపెన్ స్పేస్ ఉండేలాగానే చూస్ చేసుకోవాలి. ఫ్లోర్ లో అంతా కూడా మ్యాట్స్ ఏమన్నా ఉన్నాయా, స్కిప్ అవుతుంది బేబీ ఏమన్నా స్కిడ్ అవ్వగలుగుతారా, మ్యాట్స్ అన్ని కూడా స్టడీ మ్యాట్స్ ఉన్నాయా, బేబీ స్కిడ్ అవ్వగలుగుతారు. బికాజ్ బేబీ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిడ్ అవ్వకుండా ఉంటారా. అలాగే స్టేర్ కేసెస్ ఉన్నట్లయితే ఒకవేళ స్టెప్స్ ఉంటే అవి కూడా షార్ప్ ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయా, బేబీ ప్రూఫింగ్ ఉందా లేదా, ఒకవేళ స్టెప్స్ ఎక్కేటప్పుడు బేబీ పడిపోతే ఎలాగా, గేట్ ఉందా దానికి, అండ్ పైనంతా కూడా మెష్ ఉందా లేదా, మన బేబీ సేఫ్టీ అనేది మనం చాలా వరకు ఆలోచించాలి. బికాజ్ ఇంట్లో అడుగడుగు మనం చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు వేరే ప్లేస్లో వాళ్ళని వదులుతున్నామంటే పర్టికులర్గా అంత సేఫ్టీ ఉందా అనేసి చూసుకోవాలి. అండ్ హైజీన్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఉన్న బాత్రూమ్స్ క్లీన్గా ఉన్నాయా, ఫ్లోర్ అంతా క్లీన్గా ఉందా, బేబీ తినేటప్పుడు ఏదైనా స్పిల్ అయింది అలాగే వదిలేస్తున్నారా, మనం అందుకే పిల్లలు ఉన్నప్పుడు వెళ్తే ఇవన్నీ ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా, బాత్రూమ్స్ అన్ని హైజీన్గా ఉన్నాయా, ఫ్లోర్ అంతా కూడా డ్రైగా ఉందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ. మన బేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్గా ఉండగలుగుతారా లేదా అనేది కూడా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంది అంటే మనం వాళ్ళకి కాంటాక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ వే అనేది ఉండాలి. అండ్ బేబీకి మనం ఏమైనా మానిటర్ చేయాలంటే సీసీటీవీ యాక్సెస్ కూడా వీలైతే మనం డైలీ మానిటర్, కొన్ని స్కూల్స్లో అంతా డైలీ మానిటర్ చేయడానికి ఇవ్వరు. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం మానిటర్ చేయాలి, చూడాలి అనుకున్నట్లయితే ఆ సీసీటీవీ యాక్సెస్ కూడా మనకి ఇచ్చేలాగా ఉండాలి. సో బేబీ సేఫ్టీ అనేది కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఫిజికల్ సేఫ్టీ కన్నా ఎమోషనల్ సేఫ్టీ, మన బేబీకి ఏదైనా లోగా ఫీల్ అయినా, బాధ అనిపించిన వాళ్ళ
ఎమోషన్స్ని ఫ్రీగా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్ అక్కడున్న స్టాఫ్ కానీ కేర్ టేకర్స్ కానీ ఇస్తారా, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేసి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ టీచర్స్ రేషియో. మామూలుగానే ఒక 10 to 15 కిడ్స్ ఉండి ఒక క్లాస్ రూమ్కి ఒక టీచర్ సఫిషియంట్. అండ్ కిడ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ కేర్ టేకర్ రేషియో కూడా ఒక క్లాస్ రూమ్కి 1 or 2 10-15 మెంబర్స్ ఉండే క్లాస్ రూమ్కి మామూలుగానే 2 కేర్ టేకర్స్ ఉంటారు. ఒకరు లేదా 2 కేర్ టేకర్స్ ఉంటారు. బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న కేర్ టేకర్ అంటే ఒకరే చూసుకోగలుగుతారు, లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళంటే 2 ఉంటే ఎఫిషియెంట్గా వాళ్ళని చూసుకోగలుగుతారు. వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కానీ బాత్రూమ్ పిలుచుకెళ్ళేటప్పుడు కానీ ప్రతిదానికి అసిస్ట్ చేయడానికి ఖచ్చితంగా కేర్ టేకర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టీచర్స్ ఎంత ఇంపార్టెంటో అక్కడ ఉన్న కేర్ టేకర్స్ వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ టీచర్స్ రోల్ ఏమి క్లాస్ రూమ్ల వరకు వాళ్ళని గైడ్ చేస్తారు, బట్ మిగతా అంతా కూడా ఒక హోమ్ లాగా ఫీల్ అవ్వాలి, బేబీ ఫ్రీగా ఉండాలంటే కేర్ టేకర్స్ రోలే మేజర్గా ప్లే అవుతుంది. సో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బేబీతో ఎలా మాట్లాడతారు, వేరే పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఐ లెవెల్ కూర్చొని మాట్లాడుతున్నారా లేదంటే అథారిటివ్గా భయపెట్టినట్టుగా మాట్లాడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ టీచర్స్ని కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు బేబీని ఎలా వెల్కమ్ చేస్తున్నారు, ఇనిషియల్గా హాయ్ చెప్పేది, హైఫై ఇచ్చేది, చిన్న చిన్న స్టార్స్ లాగా వేసేది, లేకపోతే ఏమైనా కార్డ్స్ లాగా ఇచ్చేది, స్కూల్లో ఇలాంటివన్నీ మనకు అబ్జర్వ్ చేసామంటే ఆ స్కూల్లో ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఉంది అనేసి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి పేరెంట్స్ ఆలోచించేది కరికులం, అకాడమిక్ కరికులం. అంటే ఇప్పుడు బేబీకి ఆ ఏజ్ అప్రాప్రియేట్ యాక్టివిటీస్ కానీ ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ ఉంటుందా. మామూలుగానే కరికులం విషయానికి వచ్చినట్లయితే ఒకటి మాంటిసరీ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటి ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది. కొన్ని స్కూల్స్లో మిక్స్డ్గా ఉంటుంది అనమాట. అని మనం ముందుగానే చూస్ చేసుకోవాలి. బేబీ బాగా పాజిటివ్గా నర్చర్ అవ్వాలి, యాక్టివ్గా ఉండాలి, ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ అసలు స్కూల్ అనే ఎన్వైర్న్మెంట్ని ఇష్టపడాలి అంటే నా పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పేది మాంటిసరీ బేస్డ్ స్కూల్స్ని తీసుకుంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అక్కడ ఒకవేళ ఈరోజు ఇది మీ బేబీ నేర్చుకోనికి ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు అక్కడికి వదిలేస్తారు. ఫోర్స్ఫుల్ లెర్నింగ్ మెథడ్ అనేది అస్సలకే ఉండదు ఈ మాంటిసరీ బేస్డ్లో. ఇవాళ కాకపోతే రేపు ఇప్పుడు నేర్చుకోకపోయినా పర్వాలేదు. ఆ నేర్పించే విధానం కూడా త్రూ రైమ్స్ కానీ సాంగ్స్ కానీ లేకపోతే ఇంకేవో యాక్టివిటీస్, మన ఛానల్లో ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సేమ్ అలాంటి యాక్టివిటీస్ చేపించి పిల్లలకి నేర్పిస్తారు. కాబట్టి చాలా ఫన్ఫుల్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటారు. ట్రెడిషనల్ మెథడ్లో ఏమవుతుందంటే స్ట్రిక్ట్ కరికులం అనేది ఒకటి ఉంటుంది. ఈ రోజు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, హోంవర్క్స్ ఉంటాయి, పిల్లలకి బర్డెన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆ చిన్న ఏజ్కి యాక్చువల్గా అంత అవసరం లేదు, వాళ్ళు జాయ్ఫుల్గా నేర్చుకునే ఏజ్ ఇది. సో అంత బర్డెన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అలా బర్డెన్ అయ్యి స్ట్రిక్ట్ రూల్స్ కొన్ని పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే స్కూల్కి వెళ్ళాలంటే ఇంట్రెస్టే చూపిరు. సో మాంటిసరీ ఈజ్ ద బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మామూలుగానే డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది, 1 or 2 hours or 3 hours. మ్యాక్సిమం ఈ ప్లే గ్రూప్ పిల్లలకి 3 hours వరకు అయితే ఉంటుంది. ఒకవేళ 2 పేరెంట్స్ వర్క్ చేస్తూ డే కేర్లో పెట్టాలి అనుకోండి, డే కేర్లో జాయిన్ చేయాలి అనుకుంటే మేజర్గా మీరు చూడాల్సింది ఫుడ్. వాళ్ళు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, హైజీన్గా అండ్ అక్కడే కుక్ చేస్తున్నారా, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా, బేబీకి అన్ని న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అండ్ బేబీని చూసుకునే కేర్ టేకర్స్ని మనము డైరెక్ట్గా వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిగతా పిల్లలని మనం అబ్జర్వ్ చేయాలి. దీనికి 1 day 2 days 3 days ఎన్ని రోజులు మీకు టైం కావాలంటే అన్నిసార్లు వెళ్ళి రీవిజిట్ కూడా చేస్తూ ఉండొచ్చు, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హైజీన్, బాత్రూమ్స్ కానీ పిల్లలు పడుకునే ఏరియా, డే కేర్ అంటే పిల్లలు పడుకుంటారు కదా, సో ఆ పడుకునే ఏరియా అంతా కూడా ఎలాగుంది, వాళ్ళకి ఇచ్చే బెడ్స్ ఎలా ఉంటాయి, అక్కడ యూజ్ చేసే బ్లాంకెట్స్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి మీ బేబీకి సంబంధించి హైజీన్ ఉందా లేదా అనేసి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి డిసిప్లిన్ పాలసీ. ప్రతి స్కూల్కి ఒక డిసిప్లిన్ పాలసీ అనేది ఉంటుంది. బేబీని హోమ్లీ అట్మాస్ఫియర్తో అంతే పాజిటివ్గా మీ బేబీ అల్లరి చేసినా ఏడ్చినా వాళ్ళు ఓదార్చి సమాధానం చేసి రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ కొన్ని పెట్టుకొని మీ బేబీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి, ఎగ్జాంపుల్కి ఇవాళ మీ బేబీ ఇది పార్టిసిపేట్ చేయలేకపోయారు, ఇది నేర్చుకోలేకపోయారు, ఇది రాయలేకపోయారు, లేదు మీ బేబీకి నిద్ర వచ్చేసింది అనుకోండి బలవంతంగా లేపి కూర్చోబెట్టి చేపిస్తారా, లేకపోతే పోనీలే పడుకొని అని చెప్పేసి పడుకోబెడతారా, లేకపోతే ఇవాళ నేర్చుకోకపోతే ఏముంది నెక్స్ట్ నేర్పియొచ్చు కదా అనేసి వదిలేస్తారా, లేకపోతే పనిష్మెంట్స్ ఇస్తారా. చాలా స్కూళ్ళల్లో ఈ మధ్య అబ్జర్వ్ చేసిన పనిష్మెంట్స్, భయపెడతారు పిల్లల్ని, భయంతో పనులు చేపియాలి, భయంతో నేర్పించాలి అని కూడా ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినా కూడా, ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినా కూడా ఇవి ఫాలో అవుతున్నారు.
మీ బేబీ అలా ఏమైనా పనిష్మెంట్ ఇస్తున్నారు, కొడుతున్నారు, ఫిజికల్గా కొడుతున్నారు బేబీని అంటే ఖచ్చితంగా కేస్ ఫైల్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి అట్మాస్ఫియర్ ఉన్న స్కూల్స్ని అస్సలు సెలెక్ట్ చేసుకోకండి. ఇవన్నీ చేయాలంటే పేరెంట్స్గా మనము విజిట్ చేసినప్పుడే ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి. మల్టిపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ మనం వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అండ్ వేరే పేరెంట్స్ ఇచ్చిన రివ్యూస్ కానీ, వేరే పేరెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు జాయిన్ చేసిన పేరెంట్స్ కల్పించినప్పుడు మాట్లాడడం కానీ చేయడం వల్ల మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో అబోవ్ ఆల్ ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఫినాన్షియల్ కండిషన్ అనేది ఉంటుంది. మా బేబీని ఇంత బడ్జెట్లోనే స్కూల్కి పంపిస్తాము, ఇంతకు మించి మన వల్ల అవ్వదు అనే ఒక కొంచెం అలాగే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఎంత ఎక్కువైనా సరే పంపించగలము అని ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ది బెస్ట్ మనం ఈ క్రైటీరియా అంతా కూడా ఫాలో అవుతూ రీసెర్చ్ ఎక్కువగా చేస్తూ మన ఫినాన్షియల్ కండిషన్కి తగినట్టుగా ఉండే బెస్ట్ స్కూల్లోనే మనం జాయిన్ చేయాలి. అండ్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ధన్వి స్కూల్ ఫీ ఎంత అనేసి. నేనైతే ఎక్కడ ధన్వి స్కూల్ ఫీ గురించి అయితే నేను మెన్షన్ చేయాలని అస్సలు అనుకోవడం లేదు. బికాజ్ అది కొంతమందికి ఎక్కువ అనిపించచ్చు, కొంతమందికి తక్కువ అనిపించచ్చు. సో ఇలాంటి ఒక వేరియేషన్ని కానీ డిఫరెన్స్ని కానీ క్రియేట్ చేయాలని నా ఉద్దేశం లేదు. కాబట్టి దయచేసి కమెంట్స్లో కూడా ఎవరు ధన్వి స్కూల్ నేమ్ కానీ లేకపోతే ధన్వి స్కూల్ ఫీజెస్ గురించి మాత్రం అడగండి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఒక పేరెంట్గా ఇంకొక పేరెంట్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వగలుగుతాను. ఈ ఫేక్ ప్రమోషన్స్ని లేకపోతే ఫ్యాన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని బయట నుంచి చూసి మోసపోకండి. ఏదో పబ్లిసిటీ లేదా టీవీలో ఏదో వచ్చే యాడ్స్ని చూసి లేకపోతే ఈ సెలబ్రిటీ ఈ స్కూల్ పంపిస్తున్నారు నా బేబీని కూడా అక్కడికే పంపించాలని అలాంటి ఒక దీంట్లో మాత్రం మీరు పడకండి. మన బడ్జెట్, మన ఫ్యామిలీ కండిషన్స్, మన సపోర్ట్ సిస్టమ్, మన బేబీ అక్కడ సెట్ అవుతుందా, మన రిక్వైర్మెంట్స్ అనే ఆ స్కూల్ నిజంగానే మీట్ అయ్యిందా అని చూసుకొని ఈ క్రైటీరియా బేస్ చేసుకొని బెస్ట్ స్కూల్ ఏది మీ నియర్ బై ఏరియాలో మీ లొకేషన్లో ఉన్న బెస్ట్ స్కూల్లో మీ పిల్లల్ని అయితే జాయిన్ చేపియండి. ఈ క్రైటీరియా ఫాలో అయ్యి కనుక మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే ఖచ్చితంగా మీ బేబీలో ఒక పాజిటివ్ చేంజ్ అండ్ ఒక పాజిటివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. ఇనిషియల్గా కొద్ది రోజులు వెళ్ళడానికి ఏడ్చిన బేబీ అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళకన్నా ఎక్కువ మీకన్నా ఎక్కువ హ్యాపీగా వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటానే కదా మనం పేరెంట్స్గా హ్యాపీగా ఉంటాం. సో ఈ క్రైటీరియా తప్పకుండా మీ ప్రీ స్కూల్ సెలెక్ట్ చేసేటప్పుడు అయితే ఫాలో అవ్వండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.